ఈ యోసేపు 12 మంది అన్నదమ్ముల్లో ఒకడు. 12 మంది అన్నదమ్ముల్లో ఒకడు. అప్పటికి 12 మంది, 12 వాడు పుట్టలేదు కాబట్టి మనోడు 11వ వాడు. ఇతనికి అన్నలు 10 మంది అన్నలు. ఈ 10 మంది అన్నలు యోసేపుని బాగా ద్వేషించేవారు. ఎందుకు ద్వేషించేవారు అని మనం చూసుకుంటే, తన తండ్రి అయిన యాకోబు అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించేవారు? యోసేపుని ప్రేమించేవాడు. ఎందుకంటే బాగా చిన్నపిల్లవాడు కాబట్టి. ఇంకా చెప్పాలంటే తను ప్రేమించిన రాహేలుకి పుట్టాడు కాబట్టి ఎక్కువగా ఆ యోసేపుని ప్రేమించాడు. అలా ప్రేమించడం ద్వారా ఏం జరిగిందంటే అన్నలకి బాగా ద్వేషం పెరిగిపోయింది. ఎవరి మీద? తమ్ముడైన యోసేపు మీద. కొన్ని రోజులకి ఏం జరిగిందంటే అన్నలు గొర్రెలు మేపుకుంటూ వాళ్ళు అడవిలోకి అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి భోజనానికి క్యారెట్ తీసుకుని వెళ్తాడు. ఎవరు? యోసేపు తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత అరే కళ్ళలు కనేవాడు వస్తున్నారా, తండ్రి ప్రేమించేవాడు వస్తున్నారా, ఎలాగైనా ఈరోజు వాడంతూ మనం చూడాలి అని చెప్పి ఏం చేశారంటే అన్నలందరూ కలిపి పట్టుకొని వాడిని చంపేద్దాం అనుకుంటారు యోసేపుని. కానీ ఏం చేశారంటే కొట్టి ఒక గుట్టలో పడేస్తారు. అంతలోనికి ఇష్మాయేలీలు ఆ దారి గుండా అలా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఐగుప్తుకి వెళ్తున్నారు. ఎక్కడికమ్మా? ఐగుప్తుకి వెళ్తున్నారు. ఈ ఐగుప్తుకి వెళ్ళే సమయంలో వాళ్ళని చూసి ఈ 10 మంది అన్నలు మనకి చంపేస్తే మనకి ఏమొస్తుంది, కాబట్టి అమ్మేస్తే మనకి డబ్బులు వస్తాయి అని చెప్పి ఈ యోసేపుని వాళ్ళ తమ్ముని ఏం చేస్తారంటే ఇష్మాయిల్కి అమ్మేస్తారు. ఇష్మాయిల్కి అమ్మేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో బానిసగా పోతిఫరు అనే ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి అమ్మేస్తారు. అక్కడ వరకు మొట్టమొదటి రోజు చెప్పాను. దాని తర్వాత మొన్న చెప్పిన వాక్యం ఏంటంటే పోతిఫర్కి అమ్మేసిన తర్వాత యోసేపు చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడంట, చాలా అందంగా ఉంటాడంట. చూడగానే అబ్బా ఎంత బాగున్నాడో అనిపించేలా ఉంటాడంట యోసేపు. పోతిఫర్కి అమ్మేసినప్పుడు పోతిఫర్ భార్య ఏం చేసిందంటే యోసేపు అందంగా ఉన్నాడని చెప్పి నాతో పాపం చేయమని చెప్పి కోరుకుంది. అలా కోరుకున్న సమయంలో యోసేపు ఎవరికి భయపడ్డాడంటే దేవునికి భయపడ్డాడు. పాపము నుండి పారిపోయాడు. మనం ఏం చేయాలంటే పాపము నుండి పారిపోవాలి. నేను నిలిచి జయిస్తాను అని అక్కడ నిలబడకూడదు మనం. కానీ ఏం చేయాలి? యోసేపులాగా పాపము నుండి పారిపోవాలి. కొంతమంది నేను జయిస్తానని చెప్పి ఏం చేస్తానంటే 1 రోజు 2 రోజులు ఉంటారు, 3 రోజులు టామని పడిపోతారు. అందుకనే ఆ స్థలం నుండే పారిపోవాలి. ఆ తర్వాత యోసేపుని తీసుకొని జైల్లో వేశారు. ఎక్కడ వేశారమ్మా? జైల్లో వేశారు. ఇక్కడ వరకు నేను చెప్పాను పోయిన వారం. ఎక్కడ వరకు చెప్పాను? జైల్లో వేసినంత వరకు చెప్పాను. జైల్లో వేసిన తర్వాత ఇక్కడి నుంచి 40వ అధ్యాయం మొదలు పెట్టబడుతుంది. 39వ అధ్యాయంలోని జైల్లో వేస్తారు. 40వ అధ్యాయం మనం చూస్తే కనుక ఆదికాండము 40వ అధ్యాయం ఒకవేళ మనం చూస్తే కనుక ఇక్కడ మనకి ప్రత్యేక ఒక 2 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. దానికి ముందు చెప్పడానికి యోసేపు ఏం చేశాడంటే యోసేపు జైల్లోనికి వెళ్ళిన తర్వాత ఆ జైలు అధికారి ఉంటాడు కదా, జైలు అధికారి ప్రతిరోజు యోసేపుని గమనిస్తూ ఉండేవాడంట. మనల్ని అందరూ గమనిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ. ఎందుకంటే అవతల కళ్ళు ఉంటుంది, హృదయం ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పి గమనిస్తూ ఉంటారు. అన్ని విషయంలో యోసేపు ఎలా ఉండేవాడంటే లోపము లేనివాడిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? లోపం లేనివాడిగా ఉన్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం చేశాడంటే యోసేపుకి ఆ జైలులో ఉన్న కొంతమంది మీద అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడంట. నాకు తెలియక అడుగుతానండి, ఏ జైల్లో అయినా, ఏ జైలు అధికారి అయినా సరే కానీ లోపల బందీగా ఉంటాడు చూసారా, ఆ బందీగా ఉన్న వాళ్ళకి అధికారం ఇస్తారా? ఎంత మంచిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే కానీ అధికారం ఇస్తారా? కానీ యోసేపుకి ఎలా ఇచ్చాడంటారు? ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్న రూల్స్ కంటే ఆ రోజున ఇంకా కఠినమైన రూల్స్ ఉండేవి. ఎందుకంటే రాజ పరిపాలన కదా. ఇప్పుడు ఏం పరిపాలన? ప్రజల కోసం చేసే సేవ కాబట్టి ఏదైనా చేస్తే ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి. కానీ అప్పుడు రాజుల పరిపాలన,
రాజుల పరిపాలనలో రాజు ఏం చేసినా అడిగేవాడు ఉన్నాడు. ఒకవేళ చిన్న తప్పిదం దొరికినా సరే కానీ వాళ్ళని చంపేస్తారన్నమాట. ముఖ్యంగా సైనిక విధుల్లో ఉండి విధులు తప్పిన వాడిని వాళ్ళు చేస్తే. అలాంటిటప్పుడు యోసేపుని అధికారంలో నిలబెట్టాడు ఒక సైన్యాధికారి అంటే ఎంత నమ్మకంగా ఉండుంటాడండి యోసేపు. అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మిగిలిన ఖైదీలు ఉంటారు చూసారా, ఆ మిగిలిన ఖైదీలు అందరికంటే ఎక్కువగా ఎవరిని పెట్టారంట? యోసేపుని పెట్టేవాడు. ఈ యోసేపు వెళ్ళి మిగిలిన ఖైదీలను చూసుకునేవాడు. మిగిలిన ఖైదీలతో చెప్పేవాడు, మీరు ఎలా ఉండండి, అలా చేయండి అని చెప్పి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంటే నీవు నేను ఏ స్థలములో ఉన్నాము అన్నది కాదు. కొంతమంది ఏమంటారు తెలుసా, మా పైన యజమాని మామూలోడు కాదండి అసలు అని చెప్పి ఎప్పుడు చూసినా వాళ్ళ యజమాని తిడతానే ఉంటారు. వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ తిడతానే ఉంటారు. లేదంటే వాళ్ళ యొక్క పనులు ఎవరన్నా వాళ్ళ తోటి వాడు ఉన్నారనుకోండి, వాళ్ళు తిడతానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి వ్యతిరేకత వస్తుంది కాబట్టి. కానీ యోసేపు చూడండి, జైలులో ఉన్నప్పటికీ జైలు యొక్క అధికారి నమ్మకత్వాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంటే నువ్వు ఉన్న స్థలము కాదు ఇంపార్టెంట్, నీతో ఉన్న మనుషులు కాదు మనకు కావాల్సింది, నువ్వెలాంటి వాడివి అన్నది కావాలి మనకి. ఏం కావాలి? నువ్వెలాంటి వాడివి, నువ్వెలాంటి దానివి, నేను ఎలాంటి వాడను అన్నదే ఇక్కడ మ్యాటర్. ప్రపంచమంతా చెడిపోతుంది బ్రదర్ అంటారు, నువ్వెలా ఉన్నావు? ప్రపంచమంతా పాడైపోతుంది, నేను నువ్వెలా ఉన్నావు? మొట్టమొదటి కావాల్సింది ఏంటో తెలుసా? నీవెలా ఉన్నావో చూసుకోవడం. ప్రతి ఒక్కరు నీవు అనగానే మనకు కనిపించే పై రూపం రాదు, కానీ నీవు అనగానే మనకు వచ్చేది ఏంటంటే మనలో ఉన్న అంతరంగ స్వభావం వస్తుంది. మనలో ఉన్న అంతరంగ స్వభావం ఏ విధంగా ఉందో దేవుడు చూస్తారు. బయట ఒక ప్రపంచం ఏ విధంగా ఉందో అలాగే మన హృదయంలో కూడా ఒక ప్రపంచం ఉంది. ఈ హృదయంలో ఉన్న ప్రపంచాన్ని జయించగలిగిన వాడు మాత్రమే బయట ప్రపంచాన్ని జయించగలుగుతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను, చాలామంది సేవకులు అందరూ ఏమంటుంటారంటే భారతదేశాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకి అప్పచెప్పుడు కాక అన్నప్పుడు అందరూ ఏమంటారు? స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్ అని చెప్పి అంటారు. ఈ భారతదేశంలో పాపం ఉంది, ఆ పాపంతో తొలగించబడాలంటే ఆమేన్ అని చెప్పి అంటూ ఉంటాం. అదంతా జరగాలి. కానీ మొట్టమొదటి ఏం జరగాలంటే నీ హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు జయించగలగాలి మొదట. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి ప్రారంభించబడాలంటే మనలో నుండి ప్రారంభించబడాలి. ఎక్కడి నుండి? మనలో నుండి ప్రారంభించాలి. మనలో నుంచి ఎప్పుడైతే ప్రారంభిస్తూ ఉంటామో అప్పుడు బయట ఉన్నాయి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం కావడం చెప్తాను. మీకు ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తుందని చెప్పి అనుకుందాం, లేదా ఫ్యాన్ వేస్తుంది కదా, ఫ్యాన్ వేస్తుంది మీకు చలేస్తుందని చెప్పి ఫ్యాన్ ఆపాలి అని చెప్పి అనుకున్నారు. మీరు ఏం చేయాలి? లేచి ఎక్కడికి వెళ్ళాలి? స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఫ్యాన్ ఆగిపోతుంది. అంతేనా? అంటే బయట నువ్వు ఒక పని చేయాలి. ఆ బయటిని పని చేయడానికి కంట్రోల్ చేసేది ఏంటో తెలుసా? నువ్వే కంట్రోల్ చేస్తున్నావు. ఆ స్విచ్ వేయాలన్నా ఆ స్విచ్ ఆపాలన్నా నువ్వు ఆపేయాలనుకుంటున్నావు, కానీ ఏంటంటే నీకు బాగా బద్ధకం. సరే, నాకే బద్ధకం, మనకి బాగా బద్ధకం అనుకోండి. ఏమనుకుంటాంలే, ఇప్పుడు లేచి ఆ స్విచ్ వరకు వెళ్ళి ఏం ఆపుతాంలే, దుప్పటి ముసుగేసుకుంటే సరిపోదు అని చెప్పి దుప్పటి తీసుకుని ముసుగేసుకుని పడుకున్నాం. అంటే లోపల ఇంకోటి ఏం కంట్రోల్ చేసింది? నువ్వే నిన్ను కంట్రోల్ చేసుకున్నావు అక్కడ. అంటే నువ్వు పాపం చేయాలన్నా, నీ చేతితో ఒక పని చేయాలన్నా, నువ్వు ఏది చేయాలన్నా సరే కంట్రోల్ ఎక్కడ ఉంది? నీ లోపలే ఉంది. కొంతమంది అంటే బ్రదర్ నా వల్ల కాదు బ్రదర్, నేను చేయలేకుండా ఉండలేకపోతున్నాను బ్రదర్. ఎందుకు చేయలేవు? సామెతలో ఉంది, ఒకరి హృదయ ఆలోచనలు వాని వశము అని ఉంది. హల్లెలూయా. నీ హృదయ ఆలోచనలు నీ వశంలో ఉన్నాయి, కానీ నువ్వేంటంటే నేను ఉండలేను అని ఎవరన్నా నేను లాగుతున్నారా? పక్క నుంచి బలవంతంగా తోసుకుని వెళ్ళిపోతున్నారా? నీ మనస్సే నిన్ను రేపుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాకి ఉందనుకున్నావు. ఏంటది? కాకి ఎగురుకుంటూ వచ్చి నీ తల మీద ఇలా పొడుస్తుంది అనుకో, నువ్వేం చేస్తూ ఉంటావు? అటు వచ్చి ఎగురుకుంటూ ఇటు వచ్చి ఎగురుకున్నప్పుడు ఇలా చూస్తూ ఉంటావు పైకి.
అర్థంలో నిలబడి అవి ఎంత బాగా కూడుస్తుందని చెప్పి చూస్తావా దాన్ని? నువ్వు ఏం చేస్తావు? చెప్పాలి నోటి చెప్పాలి. అదే తోడుతారు. మీరు ఏం చేస్తారు? షో పో అంతేనా? అలా తోలుతారు. నీ ఆలోచనలు కూడా అలా రేగుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏస్తున్నాను పో అని చెప్పి తోలాలి. వాటిని ఆలోచనలు గద్దించాలి. పాపపు తలంపుని వెళ్ళగొట్టాలి. నువ్వు అలా వెళ్ళగొట్టేవాడిగా మనం ఉండాలి. అంతే. ఏం చేస్తామంటే ఏదో ఒకటి ఆలోచించానుకో, అబ్బా ఎంత బాగుందో, ఎంత మనసులోనే. అవునా కాదా? అవునా కాదండి? నువ్వు ఒక ముక్క తీసుకుని తిన్నావు అనుకో, నోటికి ఎలా ఉంటుంది? బాగుంటుంది. బాగుంటే బాగుంటుందిలేండి, బాగోపోతే ఏంటి ఇలా ఉందని చెప్పి అంటాం. అలాగే మన ఆలోచనలు కూడా టేస్ట్ ఉంటుంది. కొన్ని ఆలోచనలు వచ్చాయనుకోండి, కష్టంగా ఉన్న ఆలోచన, అమ్మో నా వల్ల కాదు, అమ్మో దేవుని మందిరం ఈ వారం వెళ్తున్నాను, నెక్స్ట్ వారం ఏమో ఎలా ఉంటాయంటే బాగో, ఈ కూరలు మనకు బాగో, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి, చప్పట్లు కొట్టాలి, చేతులు ఎత్తాలి, ఇవన్నీ కష్టం. ఇంటి దగ్గర కూర్చొని బూజుగడ్డ తీసుకొని దులపాలి, చీపుగడ్డ తీసుకొని ఓడపాలి, ఇవి బాగుంటాయా? రోజు చేస్తాం కదా, రోజు చేస్తాం. అదే దాంట్లో పడుకుంటాం మనం? పడుకోం. ఎందుకు పడుకుంటే మన ఇల్లు కాబట్టి, చంద్రమందరంగా ఉంటే మన నచ్చదు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనలో కొన్ని ఆలోచనలు రేగుతున్నప్పుడు, అవి పాపానికి సంబంధించిన వాటి మనకి తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని దూరం చేయాలి. ఇది తప్పైనవి, ఇవి మనకి సరిపోయేవి కాదు అని నువ్వు ఎప్పుడైతే వాటిని నువ్వు దూరం చేస్తూ ఉంటావో నీ మీద నీకు కంట్రోల్ వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు అంతకుముందు స్విచ్ వేయడానికి కూడా వెళ్ళి ఆగిపోయి, ఎందుకో తెలుసా? నీలో బద్ధకం అనేది ఒక పని చేసింది. నువ్వు పాపాన్ని ఎందుకు ఆపలేకపోతున్నామంటే అది నీకు కొద్దిగా తీపిగా ఉంది, అది నీకు కొద్దిగా ఇష్టంగా ఉంది, దాని మీద నీకు ప్రేమ ఉంది, అది చేస్తే బాగుంటుందని చెప్పి ఉంది. నేను అంతకుముందు చెప్పాను, పాపం చేసేటప్పుడు కంటికి ఎలా ఉంటుందంటే రమ్యంగా ఉంటుంది. పాపం చేసేటప్పుడు అబ్బా చాలా బాగుంటుంది. కానీ పాపం చేసేసిన తర్వాత దాని ద్వారా వచ్చే ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఎందుకు చేశానా, ఎందుకు దాంట్లోకి ప్రవేశించానా అని చాలా బాధపడేవాడుగా ఉంటాం. ఏంటమ్మా? పాపం కంటికి చెప్పాలి రమ్యముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? 2 చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. 3వది చేసిన తర్వాత చాలా బాధపడతాం. అది జీవితకాలం వరకు ఉంటుంది. అది కొన్ని విషయాలు అయితే జీవితకాలం అంతా వేధిస్తూ ఉంటాయి. కానీ ఎందుకు నిన్ను అది ఆపలేకపోతుంది, ఎందుకు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అంటే అర్థమేమి చెప్పనా? నీ మీద నీకు కంట్రోల్నెస్ లేదు. ఏం లేదమ్మా? నీ మీద నీకు కంట్రోల్ లేదు. నిన్ను నువ్వు ఆపుకోలేకపోతున్నావు, నిన్ను నువ్వు జయించుకోలేకపోతున్నావు. అలా జయించాలి. నువ్వు బయట చేసే పనులు జయించాలంటే మొదటగా నీ హృదయంలో నువ్వు జయింపబడేవాడిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు బయట చేసే కార్యం నువ్వు జయించుకోలేకపోతున్నావు అంటే కనుక అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి లోపల జయ జీవితం లేదని అర్థం, జయము పొందుకునే స్వభావం లేదని అర్థం. ఈ జయము పొందుకునే స్వభావం లేనప్పుడు బయట ప్రతి విషయంలో ఓడిపోతూనే ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, మాటల్లో ఓడిపోతాడు, చూపుల్లో ఓడిపోతాడు. సాతాను నిన్ను చూసి దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటుంది తెలుసా? నవ్వుతూ ఉంటుంది, ఎకిల్లో నవ్వుతూ ఉంటుంది. ఎందుకు తెలుసా? నేను వాడిని ఓడిస్తున్నా. ఆలోచన పెట్టింది నేనే, ఆలోచన వాడికి చాలా బాగుంది, అందుకే నేను చేస్తా ఉన్నానని చెప్పి నువ్వేం చేయాలంటే నీ హృదయంలోనే దాన్ని జయించాలి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? నీ హృదయంలోనే దాన్ని జయించాలి. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? నీ మాటలు జయకరంగా ఉంటాయి, నీ చూపులు జయకరంగా ఉంటాయి, నీ చేసే తలంపులు, నువ్వు చేసే ప్రతి ఒక్క పని జయకరంగా ఉంటాయి. నువ్వు ఓడిపోయేవాడుగా ఉండవు. నీ బయట శరీరంలో మార్పు రావాలంటే నీ లోపల మార్పు రావాలి. ఎంత బాగుందో కదా? నీ బయట శరీరంలో మార్పు రావాలంటే ఎక్కడ మార్పు రావాలి? మన లోపల మార్పు రావాలి. ఈ లోపల మార్పు రానంత వరకు, ఈ లోపల నువ్వు తీర్మానం తీసుకున్నంత వరకు నువ్వు బయట జయించలేవు. ఈరోజు ప్రార్థన చేద్దాం అనుకుంటారా? నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలంటే మొదట ఏం కావాలంటే నీకు మనసు కావాలి. ఏం కావాలి?
మనసు కావాలి. ఈ మనసు ఏం చెప్తుందంటే ఇప్పుడేం ప్రార్థన చేస్తావులే 5 గంటలకి కొద్దిగా చల్లగా ఉంది కదా కొంచెంసేపు పడుకో మళ్ళీ లేచి చేద్దామని చెప్పి అంటాం. 6 అయిపోతుంది. 5 గంటలకి ఎలాగో మిస్ అయిపోయింది కదా, 6 గంటలకి ఏం చేస్తావు? 7 అయిపోతుంది. 7 అయిన తర్వాత ఏమో జరుగుతుంది? పనుల్లో పడతావు, ఇంక రోజంత ప్రార్థన ఉండదు. అందుకనే నీ మనసు ఏం చేయాలి చెప్పనా? నీ శరీరాన్ని లేపు అని చెప్పనాలి. నువ్వు దీన్ని ప్రేమించకూడదు. ఏంటిది? శరీరం ఎప్పుడు సుఖపడడానికే కోరుకుంటూ ఉంటుంది. నువ్వు దాన్ని జయించేవాడిగా నువ్వు ఉండాలి. దాన్ని జయించి ఏం చేయాలంటే నువ్వు ప్రార్థించేంటే ముందు నీ మనసు చెప్పాలి. నువ్వు లేచిపో. అల్లారం కూడా అవసరం లేదు. అలా అనుకుంటే అల్లారం కూడా అవసరం లేదు. మీరు చేసి చూడండి ఒకసారి. నువ్వు ప్రార్థన చేయాలంటే ప్రతి ఒక్కరు 5 గంటలకు 4 గంటలకు అల్లారం పెట్టుకుంటూ ఉంటారు. అల్లారం కూడా అవసరం లేదు మనం చేయాలనుకుంటే కనుక. నువ్వు అనుకో నీ మనసులో ఆ టైంలో నేను లేవాలని చెప్పి అనుకో, వెంటనే 5 గంటలు లేచి కూర్చుంటావు. ఇంకా చెప్పాలంటే బయట గుళ్ళు ఉంటాయి చూసారా? బయట గుళ్ళు ఉంటాయి చూసారా? ఆ బయట గుళ్ళో 5 గంటలకు ఏం చేస్తారంటే వాళ్ళు పాటలు పెడతా ఉంటారు. అవునా? పాటలు పెడతారు కదా. అంటే ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే వాళ్ళే 5 గంటలు లేచి ఆ పాటలు పెడుతున్నప్పుడు ఒక క్రైస్తవుడు 4 గంటలకి లేచి స్వభావం కలిగిన వాడిగా ఉండాలి. మా జీవితంలో ప్రార్థనే లేదండి, 5 ఎక్కడ 4 ఎక్కడ అని చెప్పంటారా? ఒకసారి మనం పౌరుషం తెచ్చుకోవాలి. ఎందుకో చెప్పనా? వాళ్ళే 5 గంటలకి లేచి చేస్తున్నారు. వాళ్ళు తప్పుపడడం లేదు, వాళ్ళు ఉన్న నియమంలో వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. కానీ వాళ్ళే ఆ సమయంలో చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము? అర్థమవుతుందమ్మా? మనం ఎందుకు చేయలేము? ఒక క్రైస్తవుడు 4 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎక్కడ మొదలైంది? ఇది యోసేపు. ఎక్కడ? యోసేపు జైల్లోనికి వెళ్ళిన తర్వాత ఆ జైలులో ఉన్న ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసేవాడిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత జైలు ఆయనకి ఎలా మార్చబడిందంటే ఒకసారి 40వ అధ్యాయం తీయండి, 14వ వచనం చదవండి. ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. చెప్పండి మళ్ళీ ఒకసారి. ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. మీరు కూడా అందరూ చెప్పండి. ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎవరు మాట్లాడుతున్నారు? యోసేపు చెప్తున్నారు. ఆయన ఎక్కడ నుండి చెప్తున్నాడు తెలుసా? ఎక్కడ ఉండి చెప్తూ ఉన్నాడంటే, ఎక్కడుండమ్మా? అబ్బా, జైల్లో ఉండి చెప్తున్న మాట మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆ వాక్యం ఎంత చదివాం కదా, ఈ ఇంటిలో నుండి. చాలు. ఏంటంట? జైలుని ఏమని చెప్తున్నాడు ఆయన? చాలామంది ఏమంటారు తెలుసా? ఇంటికి వెళ్ళరా బ్రదర్ అని చెప్పి అన్నావు అనుకో, ఆ జైలుగా నేను ఎక్కడ వెళ్ళేదని చెప్పి అంటాడు. ఏంటది అంటే మనకేమో ఇల్లు జైలుగా మార్చబడింది, కానీ యోసేపు మాత్రం జైలు కూడా ఇల్లుగా మార్చబడింది. హల్లెలూయా. అది ఎక్కడ ఉంటుందంటే మన జయించే గుణంలో ఉంటుంది. అది జైలు ఎలా కనిపిస్తుందంట? ఒక ఇల్లుగా ఉంది ఆయనకి. బాధించబడుతున్నట్టు లేదు, బంధించబడుతున్నట్టు లేదు. మీకోసం యోసేపు కోసం చూడండి, కీర్తనలో యోసేపు కోసం ఒక అధ్యాయం రాయబడి ఉంటుంది. మొట్టమొదటిగా జైల్లో వేసినప్పుడు ఆయన్ని శీలను బొండ అంటారు కదా, ఇనుముని, ఆ ఇనుము తీసుకొని బంధించారు. ఆ ఇనుము తీసుకొని బంధించినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన యవనం ఉన్నప్పుడు ఎక్కువగా యవనస్తులు ఎదుగుతూ ఉన్న ఏజ్ కదా, ఆ ఎదుగుతున్న ఏజ్లో ఏమవుతుందంటే ఆ శీలలు బొండలు బాగా బిగించేసి ఇక్కడ బోన్ ఉంటుంది కదా, బోన్ అంటే ఎముక, ఈ ఎముకని బట్టి గట్టిగా పడేసుకుంటే ఏమవుతుందో చెప్పండి? చర్మంకి తగిలే దెబ్బ వేరు, కానీ ఎముకకి తగిలే దెబ్బ వేరు. ఆయన ప్రాణము, యోసేపు కోసం రాయబడింది కీర్తనలో, ఆయన ప్రాణము ఇనుములో ఉండెను అని ఉంది. ఎంత బాధించి ఉంటుందో చూడండి ఒకసారి, ఎంత గట్టిగా నొక్కేసి ఉంటుందో చూడండి. ఆ బొండలు ఆయన బిగించున్నప్పుడు ఎంత బాధ, ఎంత శ్రమలో ఉండుంటాడో యోసేపు. ఆయన ప్రాణం ఎక్కడ ఉందంట? ఒక్కసారి ఎముక మీద కాలు మీద దెబ్బ తగిలిందనుకో, ప్రాణం ఎక్కడికో వెళ్ళొస్తుంది, జిమ్మని తిరుగుతుంటుంది మనకి. అవునా? ఎముక మీద తగిలితే అసలు మనలో మనం ఉండం, మనం బుర్ర జిమ్మని తిరుగుతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళొచ్చి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎముకని
ఆ ఇనుము అంత గట్టిగా పడేసినప్పుడు ఎంత బాధలో ఉండుంటాడు కదా. కానీ ఆయన అదే జైలుని మాట్లాడుతున్న ఈరోజు ఏంటంటే ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి విడిపించమని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉంటున్న నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీ భార్యతో నువ్వు వేగలేకపోతున్నావేమో, నీ భర్తతో నువ్వు పడలేకపోతున్నావేమో, నీ పిల్లలే రాక్షసులా తయారయ్యారేమో, ఎటువంటి పరిస్థితి నీకున్నా సరే కానీ నువ్వు ఏ విధంగా భావించాలంటే మొట్టమొదట నీ హృదయంలో వాడు నీ వారుగా భావించు. కొంతమంది ఉంటారు, భర్త ఏమి చేశాను అనుకోండి, భర్తతో చెప్పదు అలా చేయొద్దు అని చెప్పి, పక్కింటి వాళ్ళతో చెప్తారు వెళ్ళి మా భర్త అలా చేస్తాడని చెప్పి. నీ బంధువులకి నీకు ఏమైనా గొడవలు ఉన్నాయనుకో, నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలంటే ఏ వ్యక్తితో గొడవ పడ్డావో ఆ వ్యక్తితో మాట్లాడు, అంతే తప్ప వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఏం చెప్తారంటే ఆ వ్యక్తిని తప్పుగా చిత్రీకరించడం చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ద్వారా నీకు ఏమైనా సమస్య వచ్చిందనుకో, వాళ్ళ ద్వారా ఎప్పుడెప్పుడు నీకు ప్రాబ్లం వచ్చిందనుకో, వాళ్ళు తప్పు అయిపోవడం నీకు, అంతేనా? వాళ్ళు తప్పు చేసి వాడు అలాంటోడు ఎలా అంటాడు అని చెప్పి అన్ని విషయాలు మార్చేసి ఏం చేస్తారు చివరికి? వాడు తప్పుడోడుగా నిలబెట్టాలి. అప్పుడు అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుందో, అందరు కలిపి వాడి మీద పడిపోతుంటే ఎంత సంతోషిస్తూ ఉంటారో. కానీ యోసేపు జైల్లో ఉండి కూడా అటువంటి మనస్తత్వం ఎలా కలిగి ఉన్నాడండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రేమించవు నిజంగా అంటే కనుక మొట్టమొదటి నీ బంధువుల దగ్గరికి వెళ్ళి సమాధానపడు. ఎవరితో గొడవైందో ఆ వ్యక్తితో సమాధానపడు, అంతే తప్ప జరిగిన పరిస్థితిని తీసుకొని అందరికీ వ్యతిరేకంగా చూపించవలసిన అవసరము నీకు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు సమాధానం కావాలి. జైలులో ఎవరు ఉంటారండి? యోసేపు ఉన్నారు. ఇంకెవరు ఉంటారు? ఖైదీలు ఉంటారు. దాంట్లో నరహత్య చేసిన వాళ్ళు ఉండొచ్చు, రకరకాల పాపాలు చేసిన వాళ్ళు, కరుడు కట్టిన వారు కూడా ఉండొచ్చు. వాళ్ళందరితో ఏ విధంగా ఉన్నాడో తెలుసా? ఇంటిలో తన అన్నతో ఎలా ఉంటాడో, తన అక్కతో ఎలా ఉంటాడో, తన అమ్మతో ఎలా ఉంటాడో ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నాడంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు అని చెప్పబడినప్పుడు కొన్ని సందర్భాల్లో పైది కనిపించేది వస్తుంది, కానీ ఇల్లు అని చెప్పబడిన సందర్భాలు కొన్నిసార్లు కుటుంబం వస్తుంది. హల్లెలూయా. ఈ ఇల్లు అని చెప్పబడిన సందర్భంలో ఆయన చుట్టుపక్కల ఉన్న ఖైదీలు కూడా ఏ విధంగా ఉన్నారంటే ఒక కుటుంబంలా ఉన్నారంట. ఆయనకి, యోసేపుకి ఒక కుటుంబంలా ఉన్నారు. నేను చెప్పాను, యోసేపు ప్రతి ఒక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడని చెప్పి. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా, పాపం లేనివాడిగా, ప్రేమమయుడిగా, అన్ని దాతృత్వానికి సంబంధించిన గుణాలు కలిగిన వాడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఈ లోకం చూస్తే కనుక ఏ విధంగా ఉందంటే పాపముతో నిండిపోయి నిత్యము పాపంలోనే వారు సాధకము చేస్తున్న వారుగా ఉన్నారు. ఇటువంటి ప్రపంచంలోనికి యేసుక్రీస్తు వచ్చినది ఎలా ఉంటుందో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని చెప్తాను. ఒక 5 నిమిషాలు మీరు ప్రార్థన చేశారనుకోండి, ఒక 5 నిమిషాలు నిజంగా దేవునితో మీరు గడిపాను, ఒక అరగంట దేవునితో ప్రార్థన చేసి చెప్పి అని అనుకున్నారు అనుకోండి, పిల్లలు పొరపాటున టీవీ ఆన్ చేశారు అనుకో, ఏయ్ ఎందుకు టీవీ ఆన్ చేస్తావు? మిగతా రోజులు తెలియదు మీరు అమ్మగారికి. అవి ప్రార్థన చేసింది కదా, పరిశుద్ధత బయటకు వచ్చేసింది. మీకు ఇంకా అర్థం కావడం చెప్తాను. 40 రోజులు మోషే ఏం చేశాడంటే 40 రోజులు పగలు రాత్రి దేవునితో సహవాసం చేస్తూ ఏం చేశాడు? దేవునితో సహవాసం చేస్తూ పైకి వెళ్ళి ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత దేవుని యొక్క మహిమ ఈయనకి వచ్చిన తర్వాత ఈయన ముఖము ప్రకాశిస్తుందంట. ఒక పరిశుద్ధత ఈయనలోకి వచ్చింది. దేవుడితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నాడు. కిందకి రాగానే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వ్యభిచారం చేస్తూ ఒక దూడం చేసుకొని విగ్రహాలను చేస్తున్నవాడిగా కనిపించాడు. కనిపించినప్పుడు దేవుడు తన వేలుతో రాసిన 10 ఆజ్ఞలని ఎవరికి ఇచ్చారు? మోషేకి ఇస్తే ఆ పలకలు 2 ఇలా పట్టుకొని ఆ పైనుంచి దేవుడు దిగి మోషే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ సన్నివేశాన్ని చూసి దాన్ని భరించలేక ఏం చేశాడంటే ఆ 2 పలకలు పట్టుకుని గట్టిగా కిందకేసి కొట్టాడంట. దేవుడు వేళ్ళతో రాసిన 10 ఆజ్ఞలు. ఎందుకో చెప్పనా? ఇన్ని రోజులు ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు. ఒక్కసారిగా ఇటువంటి లోకపరమైన సంబంధమైన వీటిని చూడగానే ఎలా అనిపించింది? అసలు తట్టుకోలేకపోయాడు వాటిని.
తట్టుకోలేక ఏం చేస్తారు? ఆ 10 ఆజ్ఞల్ని చేతులు ఏమున్నాయో చూడమను, అక్కడ తలుపు ఉందా, గోడ ఉందా, కొంతమంది గోడకి ఎదురు గుద్దుతూ ఉంటారు అనమాట, కొంతమంది తలుపులు గుద్దుతూ ఉంటారు, కొంతమంది గ్లాసులు పగల కొడుతూ ఉంటారు. ఎందుకు? కోపం వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 40 రోజులు దేవునితో ఉండి వచ్చిన మోషేనే అంత కోపంతో ఆ పలకలు పగల కొడితే, సాక్షాత్తు దేవుడి స్వరూపంలో ఉన్న మహాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడితో ఉండేటప్పుడు అది మహాభాగ్యమని ఎంచుకోకుండా ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ భూప్రపంచం ఉన్న పాపని చూసి ఇంకెంత కోపంతో రగిలిపోవాలైనా, ఎలా సంహారం చేయాలి ఒకవేళ దేవుని స్వరూపంలో ఉంటే కనుక, ఎంతమందికి శాపనార్థాలు పెట్టాలి ఆయన. కానీ ఏం చేసిందో తెలుసా? ఆయన సాక్షాత్తు దేవుడిగా ఉన్నవాడు ఈ లోకానికి వచ్చినా సరే కానీ అందరినీ క్షమించాడు. హల్లెలూయా. అందరినీ ప్రేమించాడు. హల్లెలూయా. ఒక చిన్న కోపం వస్తే తట్టుకోలేవు మనం. నీ పేరు ఎవరిని రాంగ్గా ఉపయోగిస్తే నువ్వు తట్టుకోలేవు. ఆ వ్యక్తి అలాంటి వాడు అని చెప్తే వెంటనే నీ హృదయంలో ఒక ద్వేష స్వభావం వచ్చేసి ఆ వ్యక్తిని అందరిలో కూడా నువ్వు తప్పు చేసేస్తూ ఉంటావు. ఎందుకంటే ఒక్క విషయం నేను తప్పు చేసేవే కాబట్టి. మనకి వ్యతిరేకలు అయిపోతారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువు లేరు. మనము చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? మనం చేయవలసిన కార్యము నిజంగా ప్రేమ చూపించే వారిగా ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో యోసేపు కరుడుగట్టిన ఖైదీలతో సొంత కుటుంబ సభ్యుల్లా ఉన్నాడు. మన చుట్టుపక్కల కూడా ఇటువంటి వారు మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారితో నువ్వు కూడా గొడవ పెట్టుకుంటావా? అలాంటి వారితో నువ్వు కూడా అసమాధానంగా ఉంటావా? నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోతావా? యోసేపు ఒక్కడి వలె ఐగుప్తు దేశంలో ఒక్కడిగా నిలబడిన యోసేపులా ఉండడానికి తీర్మానం చేసుకుంటావా? దేవుడి విషయం అంతా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యోసేపు అక్కడ ఉన్న జైలుని జయించాడు. జైల్లో ఉన్న ఖైదీలను జయించాడు. అంత మాత్రమే కాదు, ఆ ఖైదీలందరి మీద అధికారిగా ఉన్న అధికారి యొక్క హృదయాన్ని కూడా జయించాడు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా జయించగలుగుతావు అంటే కనుక నువ్వు ఎప్పుడైతే ప్రేమను చూపిస్తావో, ఆ ప్రేమను చూపించినప్పుడు ఆ సమయంలో నువ్వు జయించగలిగేవాడిగా ఉంటావు. వారు కోపం చూపించినప్పుడు నువ్వు కోపం చూపిస్తే, వారు నీ మీదకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే, వారిని కొట్టారని నువ్వు కూడా వ్యతిరేకంగా ఉండి నువ్వు పోలీస్ కేసులు పెట్టి పోలీసు గుమ్మం ఎక్కావనుకో, నువ్వు ఏమవుతుందో తెలుసా? నువ్వు కూడా ఒక ఖైదీవే. అర్థమవుతుందా? నువ్వు కూడా ఒక ఖైదీవే. దేవుని దృష్టిలో మనము పాపం చేసిన వారిగా ఉండి మనము కూడా చెరపట్టుబడి వారిగా ఉంటాము. మన ఖైదీ తత్వము, మనం చెరలోనికి వెళ్ళబడేది ఎక్కడో తెలుసా? అది ఎక్కడంటే పాతాళలోకానికి మనం వెళ్తాం. ఎక్కడికమ్మా? పాతాళము. లేదా ఇప్పుడు పాతాళం ఉంది, నరకం తర్వాత వస్తుంది. నరకానికి వారసులుగా మార్చబడతాం మనం. కొంతమంది జీవితకాల ఖైదు అంటారు కదా, విన్నారా? జీవితకాల ఖైదు మనకు అలాగే ఉంటుంది. నెక్స్ట్ నీవున్న ఈ లోకాన్ని నువ్వు జయించలేకపోతే కనుక తర్వాత మనము యుగాలు కూడా ఆ నరకంలో నిత్యం మండుతున్న అగ్నిలో మనం పాలి భాగస్సులో మార్చబడగలుగుతాం. ఈ లోకమంతటికి ప్రేమ కరువైందండి. ఏం కరువైంది? ప్రేమ కరువైంది. అందరూ ఏం కావాలంటే ప్రేమ కావాలి వాళ్ళకి. నువ్వు కూడా ప్రేమను కోరుకోవద్దు, ప్రేమను చూపించు. వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నీ దగ్గరికి పరిగెడతారు. నువ్వు ప్రేమను చూపించు వాళ్ళకి. నువ్వు కూడా ద్వేషాన్ని చూపించొద్దు, నువ్వు కూడా కఠినత్వాన్ని చూపించొద్దు, నువ్వు కూడా ద్వేష స్వభావాన్ని చిందించొద్దు. బయటికి ప్రేమను చూపించు. వారందరూ నీ దగ్గర ప్రేమ నేర్చుకుని వాళ్ళకి మార్చు. హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? వాళ్ళకి ఒక టీచర్ అవుతావు. నీ స్వభావం వాళ్ళకి ఒక తల్లి అవుతుంది. నువ్వు వాళ్ళకి ఒక తండ్రి అవుతావు. వాళ్ళకి ఏ బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా నీ దగ్గరకు వచ్చి నీ కౌగిల్లో హత్తుకోవడానికి వాళ్ళు చూస్తూ ఉంటారు. దేవుడి ద్వారా మాట్లాడే ప్రతి ఒక్క మాట
ఎడారిలో ప్రయాణం చేస్తున్న ఎండలో ఉన్న వాడికి చల్లని చినుకుల వలె ఉండే నీ మాటలు. హల్లెలూయా. ఎండలో నడుచుకుంటూ వస్తున్న వాడికి చల్లని నీళ్ళ వలె దాహం తీర్చేదిగా ఉంటుంది నీ మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఎండలో బాగా నడుచుకుంటూ వచ్చే ఒక వ్యక్తి ఫ్యాన్ కింద కూర్చుంటే, కోళ్ళ కింద కూర్చుంటే చల్లగా ఉంటుంది. అలా ఉంటావు నువ్వు, వాళ్ళకి నువ్వు ఆశ్రయంగా ఉంటావు. ఎప్పుడంటే ప్రేమను చూపించినప్పుడు. కొన్ని రోజులు వ్యతిరేకతలు రావచ్చు. బైబిల్లో ఉంది, పేతురు రాసిన 2వ పేతురు రాసిన పత్రికలో 10 దినములు నీకు శ్రమ వచ్చును అని ఉంటుంది అక్కడ. ఆ తర్వాత నేనే నిన్ను పరిపూర్ణంగా చేస్తానని చెప్పింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోసేపు జైల్లో కూడా ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడంటే, ఇది నా ఇల్లు అనే స్వభావం కలిగి ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఉంటేనే ఇది జైలుగా భావిస్తూ ఉన్నావేమో, ఇంట్లో ఉంటేనే అది కష్టమైపోయిందిగా భావిస్తున్నామేమో. ఏమో నీలోనే తప్పు ఉందేమో, నీలోనే కానిది ఉందేమో. అందరూ ప్రశ్నిస్తున్నారంటే ఒకసారి మనల్ని మనం కూడా ప్రశ్న చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు మాత్రమే కాకుండా మనల్ని మనం కూడా ప్రశ్న చేసుకునే వాడు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యోసేపు ఏ విధంగా జైల్లో ఉన్నప్పటికీ దానిని తాను ఇల్లుగా భావించుకొని అందరినీ ప్రేమించేవాడిగా ఉండి చివరికి జైల్లో ఉన్న ఖైదీల పైన ఉన్న అధికారిని కూడా తన వైపుకు మడుచుకొని చివరికి ఏమైంది తెలుసా, ఆ జైలు యొక్క కీస్ ఉంటే చూసారా, ఆ కీస్ కూడా తీసుకొచ్చి యోసేపు చేతిలో పెట్టాడంట. హల్లెలూయా. జైలు అధికారి ఆ కీస్ తీసుకొచ్చి యోసేపు చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రేమతోనే అందరినీ అన్నిటినీ జయించేవారిగా మార్చబడదుముగాక. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే కనుక నువ్వు పాపాన్ని చూసి అసహించుకోవడం కాదు, మనం పాపాన్ని అసహించుకోవాలి, కానీ పాపుల్ని దగ్గరికి తీసుకోవాలి. కానీ మనం రివర్స్లో చేస్తూ ఉంటాం. మనం పాపం చేస్తూ ఉంటాం, పాపాన్ని కోరుకుంటాం, కానీ పాపం చేసిన వారిని మాత్రం ఏం చేస్తూ ఉంటాం, దూరం పెడుతుంటాం. అమ్మో వాళ్ళతో మనకొద్దు, అమ్మో వీళ్ళతో మనకొద్దు అలా అని చెప్పి వాళ్ళ ఆచారంలో మునిగిపోమని కాదు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టారు, నువ్వు కొబ్బరికాయ కొట్టి ఇలాంటివన్నీ కాదు. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే వారి యొక్క అవసరతల్లో పాల్గొను. వారికి ఏం కావాలో వారి యొక్క అవసరతను బట్టి నువ్వు మూవ్ అవ్వు. అవసరతను నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేది మాత్రమే కాదు, నువ్వు ప్రేమతో చేసేది ఏదైనా సరే నా లెక్కలోనికి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యోసేపు యేసుక్రీస్తు ప్రభువారికి నిదర్శనంగా ఏ విధంగా ఉన్నారో ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా లేరు. కాబట్టి ఆయన్ని చూపించేవారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఆయన్ని చూపించేవాడుగా మనం ఉండాలి. దేవుడు కోరుకునేది ఇదే. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.